హాయ్ అండి. నమస్తే. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ హెల్తీ అయిన రాగి ముద్ద. ఇందులో బియ్యం ఏమాత్రం కూడా లేదు. కేవలం రాగి పిండితోనే ఈ ముద్దను తయారు చేశాను. రాగులు మన ఎముకలకు మంచిగా బలాన్నిస్తాయి. జీర్ణక్రియకు కూడా చాలా మంచివండి. షుగర్ ఉన్న వాళ్ళకు బాగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా తిన్న తర్వాత తొందరగా మనకి ఆకలి వేయదు కాబట్టి వెయిట్ లాస్‌కు కూడా చాలా మంచిది. మరింకెందుకు ఆలస్యం? ఎంతో హెల్తీ అయిన ఈ రాగి ముద్దను పర్ఫెక్ట్‌గా అలాగే మెత్తగా ఎలా తయారు చేసేసుకోవాలో ఈ వీడియోలో చూడండి. దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల నీళ్లను వేయండి. ఏ కప్‌తో అయితే నీళ్ళని తీసుకున్నామో అదే కప్‌తో ఒక కప్పు రాగి పిండిని తీసుకొని అందులో నుంచి 2 స్పూన్ల దాకా రాగి పిండిని తీసుకొని మనం 2 కప్పులు నీళ్లు వేసుకున్నాం కదా! ఆ బౌల్‌లోకే వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలపండి. ఇలా మనం నీళ్ళలోకి 2 స్పూన్ల రాగి పిండిని వేసి కలిపి ఉడికించుకోవడం వల్ల మనం నెక్స్ట్ పిండిని వేశాక ఉండలు కట్టుకోకుండా ముద్దనేది పర్ఫెక్ట్‌గా రెడీ అవుతుంది. అందుకనే ముందుగా మనం కొద్దిగా పిండిని తీసేసుకొని నీళ్ళలో కలిపి ఇది స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. మంటని మనం లో ఫ్లేమ్‌లోకి, మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. రాగి పిండి అనేది అడుగుకు చేరి త్వరగా అడుగంటేస్తుంది. అందుకని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మనం ఉడికించుకోవాలి. ఇలా అడుగు చివరి దాకా కలుపుతూ ఉండాలి. అప్పుడే మనకి పిండి అనేది వాటర్‌లో బాగా కలిసి అడుగంటకుండా ఉంటుంది. ఈ విధంగా కలుపుతూ ఉడికించుకునేటప్పుడు ఎప్పుడైతే ఎసరు బాగా ఉడకడం స్టార్ట్ అవుతుందో, అప్పుడు మనం మిగతా ప్రాసెస్‌ను స్టార్ట్ చేసేసుకోవాలి. ఒకవేళ మీకు ఇంకా అడుగంటేస్తుంది అని అనిపిస్తే ఇందులోకి ఒక స్పూన్ నెయ్యిని కానీ, నూనెని కానీ వేసేసుకోండి. మీకి అడుగంటుకోకుండా ముద్ద అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇక్కడ ఎసరు బాగా మరుగుతోంది కదా! ఇప్పుడు పూర్తిగా లో ఫ్లేమ్‌లోకి ఉంచేసేసుకొని, దానిపైన మిగిలిన రాగి పిండినంతా మనం ఒక కప్పు రాగి పిండిని తీసుకున్నాం కదా! ఆ రాగి పిండినంతా నేనిక్కడ వీడియోలో చూపించిన విధంగా మొత్తం అంతా కూడా గిన్నెకి వెడల్పుగా వేసేసుకోవాలి. అంటే మరుగుతున్న ఎసరు పైన ఒక లేయర్ లాగా వేసేసుకోవాలనమాట. ఇలా వేసేసుకొని ఇప్పుడు మనం మూత పెట్టి ఉడికించాలి. మంట మాత్రం పూర్తిగా లో ఫ్లేమ్‌లో ఉండాలి. ఇక్కడ మూత పెట్టాక మీరు చూడండి వాటర్ అంతా కూడా మనం వేసిన రాగి పిండిని చీల్చుకొని పైకొస్తుంది కదా! ఇలా వచ్చిందనుకోండి అప్పుడు ఆవిరొచ్చి రాగి పిండి అనేది చక్కగా ఉడుకుతుంది. చూస్తున్నారుగా? వాటర్ అంతా కూడా పైకి చేరిపోయింది కదండీ! మనం ఒక లేయర్ లాగా వేసినా సరే వాటర్ అనేది పైకి పొంగి ఆ ఆవిరికి రాగి పిండి చక్కగా ఉడికిపోతుంది. ఈ విధంగా మూత పెట్టి 5-7 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. పూర్తిగా మంట లో ఫ్లేమ్‌లో ఉండాలి. లేదనుకోండి అడుగనేది అంటేస్తుంది. ఇలా ఉడికించేసేసుకొని మూత తీసి ఒకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలపండి. మనం 7 నిమిషాలు ఉడికించుకున్నాం కదండీ! ఈ 7 నిమిషాల తర్వాత ఇదంతా ఎసరులో బాగా కలిసిపోయేలాగా కలుపుతూ ఉడికించుకోవాలి. మంట మాత్రం పూర్తిగా లో ఫ్లేమ్‌లో ఉండాలి. అసలు ఫస్ట్ టైమ్ చేసేవాళ్ళైతే మంటని లో ఫ్లేమ్‌లో ఉంచుకోకుంటే త్వరగా అడుగంటేస్తూ ఉంటుంది. అలాగే ఉండలంతా కూడా బాగా చక్కగా కలిసిపోవాలి కాబట్టి ఇబ్బంది పడవలసి వస్తుంది కాబట్టి పూర్తిగా మంటను లో ఫ్లేమ్‌లో ఉంచుకొని నిదానంగా ఉండలు ఏ మాత్రము లేకోకుండా ఇలా గరిటెతో అంతా బాగా కలిసేలాగా కలపండి. చూడండి ఇక్కడ మనకి రాగి పిండి అంతా కూడా బాగా చక్కగా కలిసిపోయింది కదా! మీరు ఎక్కువ కూడా శ్రమ పడాల్సిన అవసరం లేదండి. మనం ముందుగా వాటర్‌లో కొద్దిగా రాగి పిండిని కలిపి ఉడికించాం కాబట్టి, ఇప్పుడు వాటర్ కాస్త చిక్కబడి ఉంటుంది కదా! దానివల్ల రాగి పిండి అనేది ఉండలు కట్టుకోకుండా త్వరగా మనకి మంచిగా కలిసిపోతుంది. ఈ విధంగా మొత్తం బాగా కలిసిపోయాక, ఇప్పుడు చేతికి తడించేసేసుకొని, సైడ్‌లకున్న ముద్దనంతా కూడా మిడిల్‌లోకి అనేసేసేసుకొని, మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో ఆవిరి మీద ఉండాలి. అప్పుడు ముద్దనేది ఇంకా మనకి బాగా పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోతుంది. చూడండి మరొక 5 నిమిషాల తర్వాత చూస్తున్నారుగా చేతికి కూడా అంటుకోలేదు. అలాగే చూడండి ఎంత జిగటగా, ఎంత పర్ఫెక్ట్‌గా ఉడికిపోయిందో. చాలా మెత్తగా, చాలా పర్ఫెక్ట్‌గా వస్తుందండి. నేను చెప్పిన కొలతల్లో వాటర్‌ని, పిండిని తీసుకున్నారనుకోండి. చూసారా? మనకి ముద్ద రెడీ అయిపోయింది. అలాగే ఎంత మెత్తగా, అలాగే ముద్దనేది మరి గట్టిగా లేదు. అలానే చాలా సాఫ్ట్‌గా కూడా లేదు. ఈ విధంగా ఉందనుకోండి, మనం ఏ కర్రీతో తిన్నా సరే, ఇది పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు మీకు ఎంత సైజులో ఉండలు కావాలో, అంత సైజులో ఉండలు తయారు చేసేసుకోవచ్చు. మీరు ఉండలు కావాలంటే తయారు చేసేసుకోవచ్చు. లేదనుకోండి అలాగే వడ్డించుకొనైనా తినొచ్చు. కాకపోతే ఇలా ఉండలు చేశామంటే పిల్లలు చూడడానికి చాలా ముచ్చటగా ఉంటాయి కాబట్టి ఇష్టంగా తింటారు. అలాగే మనం ఇలా ఉండలు చేసేసుకొని హాట్ బాక్స్‌లో వేసి పెట్టుకున్నామనుకోండి 5, 6 గంటల తర్వాతైనా మనం వేడి వేడిగా సర్వ్ చేసేసుకోవచ్చు. చూసారా ఎంత బాగా వచ్చాయో కదా! మనం ఉత్త రాగి పిండితోనే ఈ ముద్దలను తయారు చేస్తున్నాం. ఇందులోకి బియ్యం వేయలేదు. లేదా ఏ పిండి, ఏ రవ్వ కూడా వేయలేదు. చూసారా ఎంత బాగా వచ్చాయో? చాలా అంటే చాలా హెల్తీ రెసిపీ అండి. మార్నింగ్ టైమ్‌లో మీరు బ్రేక్‌ఫాస్ట్‌కైనా, లంచ్ టైమ్‌లో చక్కగా చేసుకొని తినొచ్చు. ఎలాంటి కర్రీతో అయినా సరే పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. అంతేకాకుండా ఇందులో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. అన్ని వయసుల వారికి ముఖ్యంగా కావాల్సింది ఐరన్.
మరి మీరు కూడా ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేసి మన ఛానెల్‌ని ఫాలో అవ్వండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్‌కి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.